భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్స్ నుంచి కూడా నిష్క్రమించడం అనేది అయితే చివరి క్షణంలో, అది కూడా కొద్ది గంటల్లో ఫైనల్ ఆడుతుంది అనగా ఇప్పుడు ఆమె మీద అనర్హత వేటు వేయటం అయితే ఇప్పుడు మొత్తం కూడా వివాదంగా ఉంది. అయితే ఇక్కడ ఫోగట్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అయితే రెజ్లింగ్ నిబంధనల ప్రకారం అయితే ఈ అనర్హత వేటు వేసింది. అయితే ఇక్కడ నిన్ననే మొత్తం కూడా సెమీస్ ఆడినప్పుడు లేని అంటే బరువు సమస్య తరువాత వెంటనే అంటే ఈ 2 రోజుల్లోనే అంత బరువు పెరిగిందా అనేదైతే వాళ్ళు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఒక 100 గ్రాముల 50 గ్రాములు అటు ఇటు దాంట్లో ఈ పోటీ నుంచి అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అనేది అయితే అనుమానం ఇప్పుడైతే దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది. అయితే దీని మీద ఈ ఫోగాట్ మీద అనర్హత వేటు పడంగానే ప్రధాని మోడీ కూడా దీని మీద స్పందించడం జరిగింది. భారత ఒలింపిక్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు పిటి ఉషతో కూడా ఆమె ప్రధాని మాట్లాడటం జరిగారు. దీన్ని ప్రొటెక్ట్ చేయండి, దాని మీద అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో కూడా అపీల్ చేయండి అనేది అయితే మోడీ చెప్పడం జరిగింది. అదే కాక ఇది రాజకీయ వివాదంగా కూడా మలుచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఫోగాట్ మీద అనర్హత వేటు పడిన వెంటనే కూడా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్ చేశాడు. దీనికి ఎందుకు కావాలనే చేశారా, భారత ప్రతిష్టని దిగదార్చడానికి ఇలాంటి ఘటన జరిగిందా అనేది అయితే అక్కడ అనే విధంగా కూడా ఇక్కడ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేయడం జరిగింది. దాని మీద కాంగ్రెస్ నేతలు తరువాత ఆప్ నేతలు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఈ వ్యవహారం తరువాత ఒలింపిక్స్నే భారత్ బహిష్కరించాలి అనే విధంగా ఆప్ నాయకులు కూడా మొత్తం కూడా పిలుపునివ్వటం జరిగింది. అయితే దీని వెనుక చూసినట్టయితే ఇంతకు ముందు ఈ ఫోగాట్ మొత్తం అంటే ఈ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్గా ఉన్న బ్రిజ్భూషణ్ని లైంగికంగా అందరినీ వేధించాడు అనే సంఘటనలో మొత్తం కూడా ఈ రెజ్లర్ అంతా కూడా ఢిల్లీలో మొత్తం ఇంతకుముందు నిరసన తెలిపిన సంఘటనని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. దాని పర్యవసానమే అప్పట్లో ఈ ఫోగాట్ నిరసనలో పూర్తి స్థాయిలో పాల్గొన్నది కాబట్టి దాని ఎఫెక్ట్ దీని మీద పడిందా, ఎవరైనా రాజకీయం చేశారా అంటే బ్రిజ్భూషణ్ లాంటి వాళ్ళు మొత్తం కూడా ఏదైనా రాజకీయం నడిపాడా తనకి పలుకుబడితో అనే అనుమానాలు కూడా ఇక్కడ వస్తున్నాయి. ఏదేమైనా సరే చివరి క్షణంలో అంటే ఇంకొక 2-3 గంటల్లో మొత్తం కూడా ఈ ఫైనల్ మ్యాచ్ని ఆడాల్సిన తరుణంలో ఇక్కడ ఫోగాట్కి అయితే నిరాశ ఎదురైంది. ఇక్కడ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ ఆడేటప్పుడు అనర్హతకి గురైన సందర్భంలో ఆమెకి ఇప్పటిదాకా గెలిచిన రజత పథకం కూడా రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే బరువు ప్రమాణాలలో ఎవరైనా సరే రెజ్లింగ్ స్టార్ ఎవరైనా అనర్హతకి గురైనట్ల పక్షంలో వాళ్ళకి చివరి ర్యాంకుని కేటాయిస్తారు. అప్పటిదాకా వచ్చిన పథకాలను కూడా జమ చేయరు. కాబట్టి ఈ మొత్తంలో పూర్తిగా మొత్తం కూడా అన్ని పథకాలని కూడా అంటే ఆమె సాధించిన అన్ని పథకాలని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే చివరి క్షణంలోనే స్వర్ణ పథకాన్ని చేజార్చుకునే రీతిలో ఇక్కడ ఫోగాట్ కి అనర్హత వేటు పడటం అనేది అయితే దేశవ్యాప్తంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏదైనా ముందు జాగ్రత్త పడి ఉంటే అంటే భారత అధికారులు ముందు జాగ్రత్త పడి బరువు ఎక్కువగా ఉంది అనేది కొంత తెలిసిన సమయంలో అనారోగ్య కారణాలు చూపి దాన్ని ఫైనల్ నుంచి తప్పుకున్నట్లయితే రజితమైనా దక్కేది అనే ఒక అభిప్రాయం కూడా కొందరు అంటే ఈ క్రీడా విశ్లేషకులు చెప్తున్న మాట. ఏదేమైనా సరే ఫోగాట్ విషయంలో అయితే పూర్తిగా అన్యాయం జరిగింది. సెమీఫైనల్స్కి లోనే అంటే పూర్తిగా బరువు ప్రమాణాలకి తగ్గట్టుగా ఉన్న ఫోగాట్ మొత్తం ఫైనల్స్కి వచ్చేటప్పటికి ఎందుకు ఇట్లా జరిగింది అనేది అయితే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అయితే నిన్న రాత్రి పూర్తి స్థాయిలో బరువు తగ్గటానికి అక్కడ సైక్లింగ్, జాగింగ్, తరువాత స్కిప్పింగ్ వీటన్నిటితో రాత్రంతా కూడా ఫోగాట్ పూర్తిగా శ్రమించినట్లుగా తెలుస్తుంది. దాని
పర్యవసానంగా ఇప్పుడు ఈ మొత్తం అనర్హత వేటు పడంగానే పూర్తిగా నీరసించిపోయి డీహైడ్రేషన్కి కూడా ఆమె గురవటం జరిగింది. ఏదేమైనా సరే ఇది భారత్కి ఒక మంచి అవకాశం మిస్ అయింది. ఈ రెజ్లింగ్లో బంగారు పథకం ఖాయము అనే సమయంలో ఇర్లా ఫోగాట్ మీద మొత్తం కూడా అనర్హత వేటు పట్టం అనేది అయితే ఎవరూ కూడా జీర్ణించుకోలేని అంశంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇంకా ఒలింపిక్ సంఘంతో, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో పూర్తిగా నిబంధనల మీద పోరాడాల్సిన అవసరం అయితే ఉంది అనేది అయితే ప్రధానితో సహా అందరూ కూడా ఏకీభవిస్తున్నారు. అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం కూడా అంటే ఈ ఫోగాట్ మీద అనర్హత వేటు ప్రకటించిన వెంటనే కూడా ఆమె స్థానంలో ఎవరు ఫైనల్లో పోటీ పడాలి అనే దాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫోగాట్కి మళ్ళీ న్యాయం జరిగే అవకాశం అయితే లేదు. ఏదైనా సరే భారత ఒలింపిక్ సంఘం కూడా మొత్తం అపీల్కి అయితే వెళ్ళింది. దీన్ని పర్యవసానం ఏ విధంగా ఉంటుందనేది అయితే అందరూ వేచి చూడాలి.